వెల్కమ్ టు తన్విస్ కిచెన్. ఈరోజు నేను గోరుచిక్కుడు ఎగ్ కాంబినేషన్లో కర్రీ చూపించబోతున్నాను. ఇప్పుడు ఈ గోరుచిక్కుడు ఎగ్ బుర్జీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా గోరుచిక్కుడుని ఇలా ఉడికించి చల్లారనివ్వాలి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మాడకుండా వీటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిర్చీలను పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మరోసారి కలుపుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఆనియన్స్లో ముందుగా ఉడికించుకున్న గోరుచిక్కుడును వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఆయిల్లో మగ్గించుకోవాలి. మూత తీసి కలుపుకొని మరికొద్దిసేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి కారము వేసుకోవాలి. మనం ముందే పచ్చిమిర్చి వేసాం కదా, సో కారం చూసి వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి ఇలా వాటర్గా కనిపిస్తుంది. సో ఈ వాటర్ అంతా పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మరోసారి కలుపుకుందాం. చూడండి, వాటర్ అంతా పోయేంత వరకు ఈ విధంగా ఉడికించుకొని ఎగ్స్ని వేసుకోవాలి. ఇక్కడ 1/2 కేజీ గోరుచిక్కుడుకి 4 ఎగ్స్ని తీసుకున్నాను. ఎగ్స్ వేసిన వెంటనే కలుపుకోవాలి, లేదంటే మనకు బుర్జీలా అవ్వదు. ఇప్పుడు మూత పెట్టి 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకొని ఈ ఎగ్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఎగ్ మిశ్రమం పూర్తిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. చివరగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే గోరుచిక్కుడు ఎగ్ బుర్జీ రెడీ. ఈ ఎగ్ బుర్జీ రైస్లో అయినా చపాతీలో అయినా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, అందరూ ఇష్టంగా తింటారు.